రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పశ్చిమ గోదావరి జిల్లా అంటే వ్యవసాయానికి పెట్టింది పేరు. దాదాపుగా కూడా ఇక్కడ 70% వరకు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే. చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు ఎరువులు ఉపయోగించి. కానీ మరికొందరు వారికి తగ్గట్టు వినూత్న రీతిలో ఆలోచిస్తూ ఉంటారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకుంటూ. ఇదే రీతిలో ఆచంటుకు చెందిన ఒక రైతు చిలుకూరి విశ్వేశ్వరరావు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆవు మజ్జిగతో వ్యవసాయం చేస్తున్నారు. దిగుబడిని అధికంగా సాధిస్తున్నారు. దాదాపు సేంద్రియ వ్యవసాయంలో తనదంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. ఈ చిలుకూరి విశ్వేశ్వరరావుకి సంబంధించి గతంలో మనం ఈ ఆవు మజ్జిగ వ్యవసాయానికి సంబంధించి గతంలో ఒక వీడియో కూడా చేసాం. కానీ ప్రస్తుతం ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల తర్వాత మరొకసారి మనం ఇది చేస్తున్నాం. కాబట్టి అసలు దిగుబడి ఏ విధంగా ఉంది, ఈ ఆవు మజ్జిగతో వ్యవసాయం అనేది సత్ఫలితాలను ఇచ్చిందా, లేకపోతే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయా? యువత చాలామంది వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. కానీ వారికి ఇటువంటిది ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అనేది అయితే మరొకసారి వీక్షకులకు ఈ యొక్క వీడియో చూపిద్దామని మరొకసారి ఇది చేస్తున్నాం. దాదాపుగా కూడా విశ్వేశ్వరరావు 4 సంవత్సరాలు పైబడి ఈ ఆవు మజ్జిగతో వ్యవసాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు ఇది ఆయనకి అభివృద్ధి తెచ్చిపెట్టింది అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం మనం చిలుకూరి విశ్వేశ్వరరావుకి సంబంధించి వారు సాగు చేస్తున్న భూమిలో ఉన్నాం. ప్రస్తుతం అయితే కోతలు పూర్తి అయిపోయాయి కాబట్టి ఈ భూమి అంతా కూడా ఈ విధంగా ఉంది. సేంద్రియ పద్ధతిలో కేవలం తన వద్ద ఉన్న కొన్ని ఆవులకు సంబంధించి వాటి నుంచి వచ్చే పాలుతో మజ్జిగ తయారు చేసి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి 4 ఎకరాల్లో ఈ విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కోతలు పూర్తి అయిపోయి మనం ప్రస్తుతం చూస్తున్న ఈ భూమి అంతా కూడా దీనికి సంబంధించింది. ప్రస్తుతం ఎవరైతే రైతు చిలుకూరి విశ్వేశ్వరరావు ఉన్నారో తనని అడిగి తెలుసుకుందాం. ఈ 4 సంవత్సరాల్లో తను ఏమి అభివృద్ధి సాధించారు, దాదాపు ఎంత దిగుబడి వస్తుంది, ఇది ఇంకా చాలామంది యువత వ్యవసాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి వారి దీన్ని చేయొచ్చా, అంటే చాలా కష్టమైన పని కాబట్టి ఇది యువత చేయొచ్చా, వారికి లాభాలు ఏ విధంగా ఉన్నాయో విశ్వేశ్వరరావు గారిని అడుగుదాం. సార్ చెప్పండి, దాదాపు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు. ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మీకు కష్టం అనిపిస్తుందా, ఇష్టంతో ఇష్టంగానే చేస్తున్నాం. ఇది ఏంటంటే చేయాలనే ఇదితో మాకు చేయడం వల్ల నష్టం అనేది అనిపించలేదు. మాకు బాగానే ఉందమ్మా. ఎందుకంటే మేము గత 4 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూనే ఉన్నాం. మరి ఈ మజ్జిగతో వ్యవసాయం అనేది మరి చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఈ మజ్జిగే అని అనుకుంటున్నారు. ఈ మజ్జిగ నుంచి ఎంత బాగా మనం ఈ వ్యవసాయ రంగంలో మేము సాధించింది చెప్పాలంటే, ఇప్పుడు దాల్వాలో ఇప్పుడు మొన్న ఈ దాల్వాలో కూడా మాకు 45 బస్తాల కాడికి వచ్చింది. MTU 1121 వెరైటీ పెట్టాం. 45 బస్తాలు దిగుబడి వచ్చింది. కొంతమందికి 50 అవ్వచ్చు, లేకపోతే 60 అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ మేము మజ్జిగతో చేసింది మాత్రం మాకు చక్కగా మాకు బాగానే వచ్చింది అనే ఒక మాకు తృప్తిగా ఉంది. మన గత సారవాలో అయితే 30 కాడికి వచ్చిందండి. అంటే మజ్జిగతో వ్యవసాయం అనేది కొంచెం వినూత్న రీతిలో ఉంది. ఇది మాట్లాడడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఏ విధంగా చేస్తారు, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మీరు మొట్టమొదట మజ్జిగ అంటే దీనికి చేనుకి అనేది పిచికారీ చేస్తారా, ముందు నుంచి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా తయారు చేస్తారు? ఈ మజ్జిగ అనేది ఏంటంటే అమ్మ, మాకు ఆవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ గిరావులతో మేము స్టార్ట్ చేసుకున్నాం. గిరావులు మాకు ఈ వచ్చినటువంటి పాలు కాసి మేము దాన్ని ఒక పెరుగా చేసి దాన్ని మేము కవ్వంతో మజ్జిగ చేస్తాం. మజ్జిగ ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము ఇంటి దగ్గర చాలామందికి అమ్మటం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు తాగడానికి కానివ్వండి, అన్నాల్లో వేసుకోవడం కానీ. ఆ తర్వాత ఇంకా మిగిలిన మజ్జిగ అంతా మేము ఒక డ్రమ్ములో పోస్తాం. అది డ్రమ్ములో పోసి నిల్వ పెట్టి నెలాళ్ళ తర్వాత దాన్ని మేము యూజ్ చేస్తాం. అందులో విపరీతమైన బ్యాక్టీరియా అవి బాగా నిల్వ పెట్టాలి. ఒక నెలాళ్ళు అయినా ఉంటే మన చాలా బాగా మంచి బ్యాక్టీరియా వచ్చి మనకి సేమ్ మనం మందులు అవి ఎలా వేసామో, చేలికి ఎలా ఇచ్చేసామో అలాగే ఈ మజ్జిగ కొడితే వైరు బాగా ఎదుగుతుంది, బాగా వస్తుంది. ఏ తెగుళ్ళు రావట్లేదు, పొడ లేదు, దుబ్బుకుళ్ళు లేదు. 11-20 వెరైటీ అనేది 13-18 వెరైటీ సార్వాలో పెడుతున్నాము. ఇప్పుడు మేము సార్వాలో 13-18 వెరైటీ పెట్టాం. దాంట్లో ఎక్కువగా దుబ్బుకులు తెగులు అనేది ఎక్కువ వస్తుంది. కానీ మజ్జిగతో వ్యవసాయం చేసి మజ్జిగ కొట్టిన దాని మీద ఎప్పుడు కూడా మాకు ఆ దుబ్బుకులు తెగులు అనేది కూడా అసలు ఎక్కడ కనపడలేదు. మా గత సార్వా గారిని అప్పుడే మేము 2-3 సార్వాల నుంచి మేము ఈ 13-18 వెరైటీ పెడుతున్నాం సార్వాలో.
కానీ ఎక్కడ కూడా తెగులు కూడా మాకు రాలేదు. ఏంటని ఇచ్చేస్తే ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాని కదా తినేస్తుందేమో అని మా డౌట్. అంటే మా చేను చాలా సేఫ్లో ఉంది. పక్క వాళ్ళే మాత్రం ఆ దుబ్బుకులు తెగులు రావడం, కొంత ఇబ్బందులు పడడం వాళ్ళకి అది మాత్రం మేము పక్కాగా గమనించాం. ఈ మజ్జిగ వల్ల చేను చాలా బాగుంది అనేది. అలాగే పురుగు మందులు మేము అసలు వాడం కాబట్టి ఈ పురుగు కూడా ఆశించలేదు అసలు ఈ మజ్జిగ వల్ల. మేము అప్పుడప్పుడు కూడా మేము ఇందులో పాలింగు కూడా కలుపుతామమ్మా. ఇందులో పాలింగు కూడా కలిపి మేము ఈ స్ప్రే చేసినప్పుడు ఇచ్చేయడం వల్ల ఈ పురుగు అనేది ఆశించకుండా పైరు కూడా మంచి యాక్టివ్గా ఉండి మంచి బాగుండి ఏ తెగులు లేకుండా దిగుబడి రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీకు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది అసలు? మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎవరైనా మీకు ఎక్కడన్నా చూసారా మీరు? అదమ్మా నేను ఒకసారి మన యూట్యూబ్లో చూశాను. అది సిక్కిం రాష్ట్రంలో యూరియా నిషేధించి కేవలం ఆవు మజ్జిగతో వ్యవసాయం చేస్తున్నారని సిక్కిం రాష్ట్రంలో చూశాను. సర్లే మనం ఎందుకు చేయకూడదు, అదేదో మనం ప్రయోగం చేద్దామని ఒక ఎకరాన్ని మాత్రం ఆ సంవత్సరం నేను కేవలం మజ్జిగతో చేస్తే ఒక 5 బస్తాలు డిఫరెన్స్ వచ్చింది. మామూలుగా చేసుకున్న దానికి మజ్జిగతో చేసిన దానికి అంటే తగ్గినా నాకు ఒకటే అనిపించిందమ్మా. ఇప్పుడు 5 బస్తాలు తగ్గినా దాంట్లో వాడినటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్నీ లెక్కేసుకుంటే టాలీ చేసుకుంటే వీటికి సరే నాకు ఈక్వల్ అనిపించింది. అప్పుడు ఇదేదో బాగుందే, ఇదేదో చేసుకుంటే బాగుంటుంది ఈ మజ్జిగతో వ్యవసాయం అనే దాన్ని. అప్పుడు నేను కంటిన్యూ మొత్తం నాకున్న వ్యవసాయం అంతటికి మళ్ళీ క్రాప్లో నేను అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఈ మజ్జిగతో వ్యవసాయం అనేదాన్ని చేసుకుంటూ ఇవాళ మా రైసు ఈ పండినటువంటి ఈ ధాన్యాన్ని మేము స్టాక్ పెట్టుకుని ఆడించి బియ్యంగా అమ్ముతున్నామమ్మా. ఈ సన్న రకాలు కూడా పెట్టాను. మొన్న పూసా సాంబా అనే వెరైటీ వస్తే దాన్ని మీకు వచ్చిన దిగుబడి అంతా మీరు అమ్ముతారు అంతే, ఇంకెక్కడికి మిల్లుకి అది నేను బయట గవర్నమెంట్కి కానీ మిల్లుకి కానీ నేను బయట వాళ్ళకి అమ్మకుండా మా ధాన్యాన్ని మేమే చక్కగా నిలవ పెట్టుకుని, ఇప్పుడు మొన్న సారవా ధాన్యం ఇప్పుడు సారవాలో పండింది, ఇప్పుడు మేము బియ్యం వాడించి పాత బియ్యంగా మేము ఇస్తున్నాం. చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ బియ్యం చాలా అన్నం చాలా బాగుందని చెప్పి తీసుకెళ్తుంది జరిగింది. హైదరాబాద్ ఎక్కువ వెళ్తుందమ్మా, వైజాగ్ వెళ్తుంది, విజయవాడ వెళ్తుంది, మద్రాసు వెళ్తుంది మా బియ్యం. ఇలాగ ఏంటంటే నాకు ఇప్పుడు ఇది పెరిగింది కాబట్టి ఇంకా ఇంకొక 4-5 ఎకరాలు అదనంగా తీసుకుని చేయాలన్న ఒక ఆలోచన కూడా నాలో కలిగింది. అంటే ఇంకెవరైనా చేస్తున్నారు ఈ చుట్టుపక్కల జిల్లాలో మీకు తెలుసుండి ఈ విధంగా ఎవరైనా చేస్తున్నారా? అంటే వేరే రకాలుగా చేస్తున్నారు కానీ కేవలం ఆవు మజ్జిగతో అనేది చేయలేదు. కానీ నేను చాలామందికి ఒకటే చెప్తున్నానమ్మా, మీ వ్యవసాయంలో ఉన్న దాంట్లో కనీసం ఒక అరెకరమో కుంచుడో 2 కుంచాల నెలలో ఇలా చేసుకుని చక్కగా ఏ కెమికల్ లేనటువంటి ధాన్యాన్ని మీరు పండించుకుని మీరు ఆరోగ్యంగా ఉండండి. మీరు బాగున్న తర్వాత అవసరమైతే మీ వ్యవసాయాన్ని మీరు మార్చుకోండి, ఒకసారి ట్రైల్ వేసుకోండి, చూసుకోండి, బాగుందని చెప్పడంలో మా దగ్గర చాలామంది మజ్జిగ కూడా పట్టుకెళ్ళి ట్రైల్ వేసుకున్నారు, వాడుకున్నారు, బాగా వచ్చిందన్నారు. ఇలా పండితులూరు రాము గారు అని ఒక ఆయన సొంతంగా ఆయన ఒక అరెకరం చేసుకున్నారు మన సార్వాలో. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఆయన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలా చాలామంది పట్టుకెళ్ళి వాడుతున్నారమ్మా. మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి సార్? మా దగ్గర 20 ఆవులు ఉన్నాయి, గిరావులు. అంటే గోత్పత్తులు ఏమైనా చేస్తుంటారు? 20 ఆవులు చేస్తామా మేము. మాకు మెయిన్ ఏంటంటే ఆవు నెయ్యి మాకు బాగా సేల్ ఉంటుంది. మేము పిడకలు చేస్తాం, పళ్ళపొడి దాన్ని కాల్చి బూడిచేసి పళ్ళపొడి చేస్తాం. పళ్ళపొడి కూడా మాకు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, ఇతర అమెరికా కూడా వెళ్తూ ఉంటుంది మా పళ్ళపొడి. విభూతి కూడా చేస్తాం. ధూపం పిడకలు చేస్తాం. ఇళ్లలో ధూపాలు వేసుకోవడానికి కూడా మా దగ్గర పిడకలు అవి ఉంటాయి. అంటే ఇవన్నీ చేయాలంటే కూడా మీ వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్లు కూడా కావాలి. వాళ్ళు ఎలా మీకు సాయం చేస్తారు? మా మిస్సెస్ వాళ్ళందరూ కూడా మాతో సహకరించారు. అలాగే మాకు కూడా మనుషులను పెట్టుకుంటాం. ఆ టయానికి మాకు కావాల్సిన అన్నీ కూడా మనుషులు వస్తారు, పని చేస్తారు. గతంలో కూడా మీరు కూడా వీడియోలు కూడా తీసుకున్నారు, చేశారు. అంటే ఇప్పుడు ఈ వయసులో మీరు ఎంతలా చేస్తున్నారు అంటే మాలాంటి యువత ఇలా చేయలేకపోతుంది, అంటే భయపడుతున్న పరిస్థితి. ఏంటి ఇదంతా చేయగలమా, లాభాలు వస్తాయి లేదా అనేది. అంటే అలాంటి యువతకి అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటమ్మా ఏమైందంటే కవులు తీసుకుని ఎక్కువ చేస్తున్నారు. సొంత వ్యవసాయదారులు ఎవరిలో కూడా వ్యవసాయం చేస్తలేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలు పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత నాన్నగారు మీరు ఎన్నాళ్ళు కష్టపడ్డారు, మీరు ఇంకా ఇది అవ్వండి,
ఎందుకు ఇంటికాడ కూర్చోండి. ఒకవేళ చేయగల సమర్థత ఉన్నా కూడా ఈ పిల్లలు వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఇది చేయడం వల్ల కౌలుదారులు ఎక్కువైపోయారు. కౌలుదారులు ఎక్కువైన తర్వాత ఈ కౌలు ఇలాంటిది ఏదైనా మనం చేయాలనుకుంటే వాళ్ళకి భయం పడుతుంది. అయ్యో మన కౌలు ఇవ్వాలి, ఏదైనా తేడా వస్తే ఏమైపోతాం అని ఒక భయంతో ఇదవుతున్నారు. కానీ భయపడవలసిన పని లేదు. ఒకటే చెప్తాను, లెక్కేసుకుంటే మనం ఖర్చు పెట్టేదానికి 4 బస్తాలు తగ్గిన దానికి సరిపోతుంది. కానీ మనం సమాజానికి మంచి ఫుడ్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎటువంటి ఎరువులు లేనటువంటి కెమికల్ లేనటువంటి ధాన్యాన్ని మనం పండించి మనం ఇవ్వగలిగిన అవుతాం. రేపు యువత కూడా రావాలమ్మా, వ్యవసాయంలోకి రావాలి. వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయారు. వ్యవసాయం కూడా ఇది ఒక పరిశ్రమలాగా దీన్ని తీసుకొచ్చి ఒక తీసుకొచ్చి ప్రజలను కాపాడాలి, ఆరోగ్యాలు కాపాడాలనే తోటి ఒక 4-5 బస్తాలు వేళ తగ్గినా మళ్ళీ ఆ 4-5 బస్తాలు మళ్ళీ పెరిగే అవకాశాలు, మళ్ళీ భూమి సారవంతం అవుతుంది, మళ్ళీ యథాస్థితికి వచ్చి మళ్ళీ మన పంటలు మాత్రం దిగుబడి బాగానే వస్తాయి. అంటే ఆవులకు సంబంధించి మేత అంతా కూడా ఇక్కడ ఇదేనమ్మా, ఇందులోనే చేస్తూ ఉంటాం. ఇలాగే మాకున్న పరిధిలో ఇలా ఇచ్చేస్తాం. దీనికి కూడా మేము కేవలం ఆవు మజ్జిగే స్ప్రేయింగ్ ఇస్తాం. దానికి కూడా యూరియా అన్ని వాడకుండా మజ్జిగ స్ప్రేయింగ్ ఇస్తాం. మజ్జిగ ఇస్తే మాకు ఇలా వస్తూ ఉంటుంది, మందు వేసినట్టే వస్తుంది. మరి ఇంకెన్ని రోజుల్లో క్రాప్ అనేది మొదలు పెడతారు? ఇంకొక 10 డేస్లో మేము అవుతుంది. 10 డేస్లో మొత్తం దమ్ములు చేసి మళ్ళీ ఓర్చడం మొదలు పెడతాం. చూసారు కదా, దాదాపుగా కూడా 4 సంవత్సరాల నుంచి 4 ఎకరాల్లో వినూత్న రీతిలో చాలామంది సేంద్రీయ వ్యవసాయం చేస్తుంటారు. కానీ ఆవు మజ్జిగతో వ్యవసాయం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కావాలంటే ఎవరైనా ఈ ప్రాసెస్ అంతా చూడాలంటే వారిని ఇన్వైట్ చేస్తున్నారు చిలుకూరు విశ్వేశ్వరరావు గారు. వారి ఇంటి వద్ద జరిగే కొంత ప్రాసెస్ ఆవు మజ్జిగ ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ పురుగులతో చేస్తూ ఉంటారు. ఆయన ఏదో చెప్తామని కూడా మనతో చెప్తున్నారు. ఒకసారి చెప్పండి సార్. ఇంకోటమ్మా, మా దగ్గర మన నిమ్మ తోటకి ఒక ఆయన పట్టుకెళ్ళారమ్మా. నిమ్మ తోటకి ఆయన వేడింగపాలెం, ఆయన పేరు గోపి గారు. ఆయన 2 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చారు. కానీ చాలా బాగుందని చెప్పి ఆ తోట కూడా ఎక్కడ కూడా డిసీజ్ లేకుండా, ఆకు కూడా చాలా బాగుందన్నారు, కాయ సైజు పెరిగిందన్నారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన స్నేహితులు వాళ్ళందరూ కూడా ఎక్కువ వాడడానికి ఒక 400 లీటర్లు 500 లీటర్లు మజ్జిగ కావాలని చెప్పి వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఆయన ఇప్పుడు గతంలో ఇప్పుడు కూడా ఆయన నిమ్మ తోట 1,30,000కి అలా ఇచ్చేవారంట. ఈ సంవత్సరం 1,90,000కి అమ్మానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయన తోట చూపించి ఇచ్చేస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఇదిగోండి మీ మజ్జిగ కొట్టిన తర్వాత మీ తోట ఇలా వచ్చింది, ఇలా ఉంది. మా అందరూ కూడా ఏం చేశారు, మీ తోట ఇంత బాగుందని అడిగితే మజ్జిగ కొట్టానని చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది. ఆయన నాకు ఆ తోట తీసుకెళ్ళి చూపించటం. అంటే మీరు ఆవుకు సంబంధించి మూత్రం కూడా అమ్ముతారని, అది ఎంతవరకు? మేము మూత్రం అది పట్టమ్మా, గిరావ మూత్రం పట్టి మేము ఇచ్చేస్తాం. గోపాలకృష్ణ గారు అని చిన్న తిరుపతి దగ్గర ఒక ఆయన మా దగ్గర ఈ మూత్రం అంతా తీసుకెళ్ళి ఆయన పంచగవ్య ఇలా రకరకాల ఈ ఆర్గానిక్ సంబంధించి ఆయన మందులు తయారు చేసి ఇస్తూ ఉంటారు ఆయన. అంటే దాదాపు ఈ ప్రాసెస్ అంతా చూడాలంటే మీ దగ్గరికి చాలామంది రావాలని కూడా అనుకుంటారు. వాళ్ళందరూ రావచ్చా మీ దగ్గర, చూడొచ్చు? వస్తున్నారమ్మా, రోజు ఎవరిలో ఒకళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. నిన్న తణుకు నుంచి వచ్చారు, పాలకొండ నుంచి వచ్చారు కార్లు వేసుకుని. అలాగే మొన్న రాజమండ్రి నుంచి ఒక ఆయన వచ్చారు, రావులపాలెం నుంచి వచ్చారు, అలాగే భీమవరం నుంచి వచ్చారు రాజుగారు ఒక ఆయన. ఇలా వచ్చి అసలు ఏంటి, ఎలా చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎంతో కొంత చేయాలని ఒక ఆలోచనతో మాత్రం చెప్పారు, చేస్తామని, మేము కూడా చేసుకుంటాం అని. చూసారు కదా, విశ్వేశ్వరరావు గారి వద్ద ఉన్న కేవలం 20 ఆవులతో దాని నుంచి వచ్చే పాలు, ఆ తర్వాత వచ్చే మజ్జిగ, ఇదంతా ఒక ప్రాసెస్ మాదిరి ఉంటుంది. తన భార్యతో పాటు తన ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఒక విధంగా సపోర్ట్ చేస్తేనే ఇదంతా చేయగలుగుతున్నారని కూడా విశ్వేశ్వరరావు చెప్తున్నారు. పూర్తిగా కూడా చాలా ప్రాసెస్ అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ మన ఇష్టంతో చేస్తే చాలా ఇష్టంగా చేయొచ్చు. యువత ముఖ్యంగా ముందుకు రావాలి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించి ఎరువులు వాడే వ్యవసాయం కంటే ఇలాంటి సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయం చాలా మంచిది. రాను రాను ముందు రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా మారుతున్నప్పటికీ కూడా ఇక్కడ చాలామంది మారడం లేదు, ఎరువులతోనే ఇంకా వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి. ఎవరికైనా డౌట్ ఉంటే కూడా నా దగ్గరికి రావచ్చు. మా ఇంటి దగ్గర ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా చూడవచ్చు అంటున్నారు. దాదాపు దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది. మరొక 10 రోజుల్లో మరొకసారి ఇక క్రాప్ మొదలు పెడతామని కూడా అంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి 20 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులకు కూడా మేత, ఇది మనం చూడొచ్చు గడ్డి, ఆ గడ్డికి సంబంధించి దానికి ఎరువులు కూడా ఆవు మజ్జిగ వేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో క్లారిటీగా. ఈ గడ్డి అంతా కూడా ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా పెంచిన గడ్డి, కేవలం
వీరు చేస్తున్న ఆవు మజ్జిగతో మాత్రమే ఈ విధంగా చేస్తే అదంతా పెరిగింది. చాలా ఆశ్చర్యకరమైన వ్యవసాయం అనే చెప్పాలి. ఆవు మజ్జిగతో వ్యవసాయం అనేది చుట్టుపక్కల ఎవరు చేయట్లేదు. విదేశాల నుంచి కూడా ఆయనకి ఫోన్లు వస్తూ ఉంటాయి. చెప్తున్నారు ఆయన, మీరు పండించిన రైస్ ఏదైతే ఉందో అది మాకు పంపించండి అని కూడా తనకి నిత్యం ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్తున్నారు. దాదాపుగా కూడా ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఈ వ్యవసాయాన్ని కావాలంటే తాము కూడా సపోర్ట్ చేస్తామని కూడా విశ్వేశ్వరరావు చెప్తున్నారు. ఇలాంటి వ్యవసాయాన్ని చేస్తే మన ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. తద్వారా దేశ ఆరోగ్య భద్రత విషయంలో కూడా చాలా కీలక మలుపు ఉంటుంది. కాబట్టి ఇటువంటి సేంద్రియ పద్ధతి వ్యవసాయాన్ని అందరూ అవలంబించాలని విశ్వేశ్వరరావు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ ఆచంట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.